ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: బుద్ధుడు చూపిన మార్గంలో ప్రపంచ దేశాలు సమస్యలకు పరిష్కారాలు కనుగొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నెల్లూరు జిల్లా తడ వద్ద తీరం దాటి అల్పపీడనంగా బలహీనపడుతోంది. బలహీనపడిన వాయుగుండం ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. దేశవ్యాప్తంగా ఈరోజు మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు: ప్రపంచ దేశాలు యుద్ధంతో కాకుండా బుద్ధుడు చూపిన మార్గంలో సమస్యలకు పరిష్కారాలు కనుగొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర్జాతీయ అభిధమ్మ దివస్ జరిగిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శాంతికి మార్గం సుగమం చేయడానికి బుద్ధుని బోధనల నుండి మనం ఎంతైనా నేర్చుకోవాలని సూచించారు. బుద్ధుని బోధనలు ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరమని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తడ సమీపంలో తీరం దాటిందని భారత వాతావరణ శాఖ ఐఎండీ ప్రకటించింది. ప్రస్తుతం ఈ వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడిందని తెలిపింది. గత 6 గంటలలో వాయుగుండం 22 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని తాకిందని, దీని ప్రభావంతో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలలో రాగల 24 గంటలలో భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన ప్రాంతాలలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. వాయుగుండం బలహీనపడినప్పటికీ తీర ప్రాంతం అలచడిగానే ఉంటుందని, అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాలలో ఆకస్మిక వరదలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరొకవైపు నిజాంపట్నం, కృష్ణపట్నం, మచిలీపట్నం ఓడరేవులలో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా బలహీనపడుతున్న వాయుగుండం ప్రభావంతో రాయలసీమ ప్రాంత జిల్లాలతో పాటు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, తూర్పుగోదావరి, విశాఖపట్నం, కాకినాడ జిల్లాలలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రాంతాలలో సముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి. విశాఖపట్నం ఆర్కే బీచ్ వద్ద అలలు దుకాణాల వరకు వస్తున్నాయి. కాకినాడ జిల్లాలోని ఉప్పాడ టూర్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఇక్కడ చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. అంతర్వేది తీరంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. గోదావరి సంగమం వద్ద అలల తాకిడి ఎక్కువగా ఉంది. ఓడల రేవు తీరంలో అలల ఉధృతి అధికంగా ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గత 4 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ జిల్లాలో నెలకొన్న పరిస్థితిపై ఆకాశవాణి నెల్లూరు ప్రతినిధి ఎస్ అమరనారాయణ మరిన్ని వివరాలు తెలియజేస్తూ, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటినప్పటికీ మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ సూచించారు. గడిచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా సగటున 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జలదంకి, కావలి, కొండాపురం, కొడవలూరు, విడవలూరు, బోగోలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగి ప్రవేశించడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. సముద్రం కసర మీద ఉండడంతో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించారు. భారీ వర్షాల వల్ల జిల్లాలోని సోమశిల, కండలేరు, సర్వేపల్లి, కనిగిరి జలాశయాలకు వర్షపు నీరు వచ్చి చేరుతోంది. వర్షాల వల్ల ఈ ఏడాది మొదటి పంటకు సమృద్ధిగా సాగునీటిని ఇస్తామని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో బలహీనపడుతున్న వాయుగుండం ప్రభావంతో నెలకొన్న పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి నుండి దృశ్య మాధ్యమం ద్వారా ఉన్నతాధికారులతో సమీక్షించారు. సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, వాగులలో వరద ప్రవాహంపై అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల పరిధిలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసినట్టు ఆయా జిల్లాల కలెక్టర్లు ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మహర్షి వాల్మీకి జయంతిని ఈరోజు రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. సంస్కృత సాహిత్యాలలో నిష్ణాతునిగా పేరు పొందిన మహర్షి వాల్మీకి రామాయణ మహాకావ్యాన్ని రచించారు. ఆ మహనీయుని సంస్కృత భాషకు ఆదికవిగా గుర్తిస్తారు. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. మరొక వైపు వాల్మీకి జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రామాలయాలలో ప్రజలు ప్రత్యేక పూజలు
పూజలు చేస్తున్నారు. మహర్షి వాల్మీకి చూపిన ఆదర్శాల బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. వాల్మీకి జయంతి సందర్భంగా దేశ ప్రజలకు ఆమె శుభాకాంక్షలు తెలియజేస్తూ వాల్మీకి రచించిన రామాయణ ఇతిహాసం మానవ సమాజానికి శ్రీరాముని దివ్య కథను బహుమతిగా ఇచ్చిందని, రామాయణ కావ్యంలో మనకు మానవీయ ఆదర్శాల విశిష్ట వర్ణనలు కనిపిస్తాయని అన్నారు. వాల్మీకి జయంతి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. వాల్మీకి జయంతి సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సమాజానికి వాల్మీకి అందించిన సేవల గురించి భావి తరాలకు తెలియజేయవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా వాల్మీకి జయంతి వేడుకలు జరిగాయి. జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తిరుపతిలో జరిగిన వాల్మీకి జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ పాల్గొని సమాజానికి వాల్మీకి అందజేసిన సేవలను స్మరించుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు జరిగాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వివిధ రంగాల సేవలకు గణనీయంగా దోహదపడే డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అమరావతిలో ఈ నెల 22, 23 తేదీలలో నిర్వహించి తలపెట్టిన అంతర్జాతీయ డ్రోన్ సదస్సుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం ఆవిష్కరణలలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడమే ఈ డ్రోన్ సదస్సు నిర్వహణలోని ముఖ్యోద్దేశం. డ్రోన్ సదస్సులో భాగంగా 5,500 డ్రోన్లతో ప్రదర్శనలు జరగనున్నాయి. ఈ సదస్సులో పాల్గొనేందుకు అనేక మంది ఔత్సాహికులు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. అంతర్జాతీయ డ్రోన్ సదస్సు సందర్భంగా 9 అంశాలలో పోటీలు జరుగుతాయి. పోటీలలో గెలుపొందిన విజేతలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నగదు బహుమతి అందజేస్తారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నిన్న సాయంత్రం మూసివేసిన తిరుపతి జిల్లా శ్రీనివాస మంగాపురం సమీపంలోని శ్రీవారి మెట్టు మార్గాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఈ రోజు సాయంత్రం తిరిగి తెరవనున్నది. ప్రస్తుతం అలిపిరి నడక మార్గంలో మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇప్పటికే పాప వినాశనం, శిలాతోరణం మార్గాలను కూడా టీటీడీ మూసివేసింది. మరొక వైపు వాయుగుండం బలహీనపడడంతో తిరుపతి జిల్లా అంతటా వర్ష ప్రభావం తగ్గుముఖం పట్టింది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తిరుమల గిరులు ప్రకృతి అందాలను సంతరించుకున్నాయి. మంచు తెరలు కప్పుకుని శేషాచలం కొండలు ముగ్ధ మనోహరంగా దర్శనమిస్తున్నాయి. మరింత పచ్చదనం పరుచుకున్న ఘాట్ రోడ్లపై ప్రయాణిస్తున్న యాత్రికులు కొత్త అనుభూతులకు లోనవుతున్నారు. అయితే కొండపై జలపాతాల వద్ద నీటి ఉధృతి అధికంగా ఉండడంతో ఆ ప్రాంతాలకు తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులను అనుమతించడం లేదు. తిరుమల సందర్శించే భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం 2025 జనవరి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు దర్శన టికెట్ల కోటాను ఈ నెల 19వ తేదీన విడుదల చేయనుంది. వీటిలో కొన్నింటిని ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ కోటా కింద ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. 22వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవ, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవ టికెట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బుద్ధుడు చూపిన మార్గంలో ప్రపంచ దేశాలు సమస్యలకు పరిష్కారాలు కనుగొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నెల్లూరు జిల్లా తడ వద్ద తీరం దాటి అల్పపీడనంగా బలహీనపడుతోంది. బలహీనపడిన వాయుగుండం ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. దేశవ్యాప్తంగా ఈరోజు మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.